అస్సలం వాలేకుమ్ మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే పాలైతే పెట్టేశాను పొయ్యి మీద. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడిగేసి పెట్టాను. ఇంకా ఈరోజు వచ్చేసి మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా పప్పు చారే కానీ మామిడికాయ అయితే వాడుతున్నాను. ఇంక ఈ మధ్య అయితే ఎక్కువగా చింతపండు అయితే వాడడం లేదు. ఇంకా పప్పులో అయినా తోటకూర పప్పు, గోంగూర పప్పు ఏం చేసినా సరే ఎక్కువగా మామిడికాయ యూజ్ చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే పెట్టేశాను. ఇంక ఈలోపు అయితే మా వారు చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి 1.5 కిలో అనమాట. ఇంకా కొంచెం అయితే బ్రేక్ఫాస్ట్లో కానీ తీస్తాను. మిగతాదంతా ఈరోజు అయితే చికెన్ పకోడా చేద్దాం అనుకుంటున్నాను. చూడండి కడిగిన తర్వాత అయితే చూపిస్తాను. కొంచెం తీసాను దోశలోకి అని చెప్పేసి. ఇంకా ఇదైతే కర్రీ చేస్తాను. మిగతాదంతా ఇంకా చికెన్ పకోడా అయితే చేయబోతున్నాను. ఇదైతే ఇప్పుడు కలిపేస్తాను. ఎందుకంటే మనం ముందే కలిపేసి పెడితే ఇంకా మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా బాగుండిద్ది. అంతా మనం మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర, కరివేపాకు అలాగే ఇంకా ఉప్పు, కారం, పసుపు అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి స్పెషల్ మసాలా అనమాట, రంజాన్ చికెన్ దానా. ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ ఉంటే చాలు మనకు దగ్గర దగ్గర 2 కిలోల వరకు చికెన్లకి సరిపోయిద్ది. ఇంకా ఇది వేస్తే మనం చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అలాగే కార్న్ఫ్లోరు, ఫుడ్ కలర్ ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క ప్యాకెట్ ఉంటే సరిపోద్ది మనకి. నేనైతే ముందుగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు అయితే వేసాను. అలాగే ఉప్పు, పసుపు, కారం అయితే వేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్ల వరకు వేసి ఈ మసాలా అయితే వేసి కలిపేస్తూ ఉన్నాను. నేనైతే పూర్తి ప్యాకెట్ అయితే వేయలేదు, కొంచెం తీసానమాట. ఇంకా ఇదంతా వేసిన తర్వాత కలిపేస్తూ ఉన్నాను. మనకు ఉప్పు, కారం చూసుకుంటే సరిపోయిద్ది. ఇంకా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట. చూడండి చక్కగా కలిపేసాను. ఇదైతే పక్కనైతే పెట్టేస్తాను. ఇది చక్కగా నానిపోయిద్ది. మనకు మసాలాలతో పాటు చికెన్ అనేది చక్కగా నానిపోయి మనకి ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇంక ఈ వైపు అయితే నేను రైస్ అయితే పెట్టేశాను. చూడండి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా దోసపిండి అయితే కలుపుతూ ఉన్నాను. నేను సండే రోజు ఎక్కువగా దోసకే వేస్తాను. ఇంకా లేదంటే చపాతీ, ఇంకా కిచిడి అలాంటివి చేస్తానన్నమాట. ఇంకా దోసకే ఎందుకంటే ఇంకా నేను చికెన్ కర్రీ చేస్తే పిల్లలైనా సరే దోసలనేది వేసుకొని తింటారు. కొంచెం ఈజీగా ఉండిద్దని చెప్పేసి దోసకైతే వేస్తాను. ఇక్కడ వచ్చేసి కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మిగతా పిండిలో అయితే కొంచెం ఉప్పు అలాగే వంట సోడా అయితే వేసేసి కలిపేస్తూ ఉన్నాను. చూడండి ఇదైతే కలిపేశాను. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇదైతే తీసి పక్కన పెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టేసాను కదా, రైస్ కూడా రెడీ అవుతూ ఉంది. ఇంకా చికెన్ కర్రీ అయితే పెడుతున్నాను దోశలోకి అని చెప్పేసి. ఇంకా ఎప్పుడు చేసే విధంగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ ఫ్రై చేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఆ తర్వాత చికెన్ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చికెన్, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసి మనకు కావాల్సిన వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది. ఇదైతే నేను నానబెట్టి ఒక గంట పైన అయిందనమాట. ఇంకా చికెన్ పకోడీకి అని చెప్పేసి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను. ఒకవైపు అయితే దోశలు కూడా వేస్తూ ఉన్నాను. ఇంకా ఇంత ఉదయాన్నే నేను బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ఎందుకు చేస్తున్నానంటే ఈరోజైతే పాప దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము, దామరమడుగు. ఇంకా మా పాప అయితే మదర్సాలో ఉన్న విషయం అయితే ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా, ఇంకా అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా చికెన్ ఫ్రై అనేది పాపకే చేస్తున్నాను అనమాట, చికెన్ పకోడా. ఇంకా మాకైతే మధ్యాహ్నం వచ్చిన తర్వాత అయితే చేస్తాను. ఇంకా వేడివేడికి అప్పుడప్పుడు చేసుకుని తింటామన్నమాట. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పుచారు రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ పకోడా కూడా ఫ్రై అవుతూ ఉంది. ఇంకా గడ్డ పెరుగు అది లేకపోతే మాకు అసలు కుదరదనమాట. ఇంకా తోడేసిన గడ్డ పెరుగు అయితే కంపల్సరీ. ఇంక ఇక్కడ వచ్చేసి పాపకు తీసుకెళ్లే ఐటమ్స్ అనమాట, అన్నీ తీసుకొచ్చారు వాళ్ళ డాడీ అయితే తినేవి. ఇంకా నేనైతే ఇంట్లో చికెన్ పకోడా చేశాను కదా, అది తీసుకున్నాను. అలాగే మామిడికాయ పచ్చడి అనమాట. రాత్రి అయితే పచ్చి మామిడికాయలు తురిమేసి పచ్చడి అయితే చేశాను. ఇంకా మిగతావన్నీ ఇంకా ఎప్పుడు తీసుకెళ్ళేలాగా షాంపూలు, సర్ఫులు, డెట్టాలు అన్నీ ఇంకా అన్నీ అయితే పాపకు తీసుకెళ్ళేవి సర్దేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. అందరు తినేశారు, నేనే లాస్ట్ అనమాట. ఇంకా తిన్న తర్వాత అయితే బయలుదేరాలి. ఇంకా నేను తిన్న తర్వాత బయలుదేరాము, కానీ వీడియో అయితే తీయలేదనమాట వెళ్ళేదైతే. ఇంకా నేను మళ్ళీ వచ్చిన తర్వాతే వీడియో అయితే తీసానమాట లంచ్ చేసేది. ఇంకా నేను లంచ్ కూడా చేసేసాను. ఇంకా ఇదే వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.